వెల్కమ్ టు ది లియో. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు పెట్టాలి, అలాగే అక్కడ యువతకు ఉపాధి కల్పించాలి. ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే మాటే. సో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడైతే వేగంగా జరుగుతుందో ఆ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇది జగమెరిగిన సత్యమే. మరి మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా పారిశ్రామిక అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే అసలు ఈ పారిశ్రామిక అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియకుండా పోయింది గత 4 ఏళ్లలో. వాస్తవానికి విశ్వవేదిక పైన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రస్తుతానికి సదస్సులు అయితే జరుగుతున్నాయి. దాంట్లో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులందరూ కూడా అక్కడికి వస్తారు. మనం ఆ రాష్ట్రాల తరపున కొంతమంది ఆ ముఖ్యమంత్రులు కానివ్వండి, లేదా ఐటీ మినిస్టర్లు కానివ్వండి, లేదా అధికారుల బృందం కానివ్వండి, వారు వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్న వనరులేంటి, ఆ రాష్ట్రానికి వస్తే వారికి కల్పించే అదనపు సౌకర్యాలేంటి వంటి వాటి మీద వివరణ ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ఈ దావోస్ పెట్టుబడుల సదస్సు గురించి ప్రతి రాష్ట్రం కూడా 6 నెలల ముందే సన్నాహాలు ప్రారంభిస్తుంది. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో అసలే పెట్టుబడులు రావట్లేదని మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి పెట్టుబడుల సదస్సుకి వెళ్ళాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పైన అలాగే ఐటీ మినిస్టర్ పైన ఉందా లేదా అంటే 100కు 200% ఉంది. మరి వెళ్ళారంటే వెళ్లకుండా డుమ్మా కొట్టారు. ఇంత దరిద్రం ఏంటంటే గత ఏడాది పెట్టుబడుల సదస్సుకి ఎందుకు వెళ్ళలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుబడుల సదస్సుకి వెళ్ళలేదు, వేడి నీళ్లు దొరకో సన్నీళ్లతో స్నానం చేయలేని పరిస్థితి కాబట్టి పెట్టుబడుల సదస్సుకి వెళ్ళలేదని చెప్పి ప్రస్తుత ఐటీ మినిస్టర్ అయినటువంటి అమర్నాథ్ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా కూడా అపహాస్యమయ్యే పరిస్థితి. ఇతర రాష్ట్రాలన్నీ కూడా క్యూలు కట్టి పెట్టుబడులను రప్పించడం కోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే రంగంలో దిగితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేదా ఆ మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి అమర్నాథ్ కానివ్వండి, కనీసం దావోస్ పెట్టుబడులు వంక చూసే ప్రయత్నం కూడా చేయటం లేదు. 2024లో జరుగుతున్న సదస్సులకు కనీసం మన రాష్ట్రం నుంచి సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే వెళ్ళపోయాడు, ఐటీ మంత్రి వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు, పోనీ అధికారుల బృందమైనా వెళ్ళిందా అంటే వాళ్ళు కూడా వెళ్ళలేదు. పూర్తిగా దావోస్ సదస్సును ఎగ్గొట్టేసి పెట్టుబడులు వచ్చే అవకాశాన్ని పూర్తిగా నాశనం చేశారు. సాధారణంగా ఎన్నికల చివరిలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏం చేద్దంటే పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసి పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి రావడానికి ఒప్పించి యువత మన్ననలు పొందే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వారికి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి యువత మన్ననను పొందే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎలాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా యువతకు మోసం చేశారు. సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయారు, పక్కన పెట్టండి, పోనీ ప్రైవేటు ఉద్యోగాలన్నా వచ్చాయా, కంపెనీలన్నా తెచ్చారంటే అది కూడా తీసుకురాలేదు. మరి దావోస్ సదస్సులకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ ఐటీ మినిస్టర్ కానీ వెళ్ళలేదు అన్న ప్రశ్నకు ఈ రోజుకి సమాధానం లేదు. పోనీ ఎందుకు వెళ్ళలేదో వివరణ ఇచ్చిందా ప్రభుత్వం? వివరణ కూడా ఇవ్వలేదు. పైగా సంక్రాంతికి ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ 2 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేయించుకుని అక్కడికి భజనా బృందాన్ని తెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి భజన చేయించుకోవడం మీద పెట్టిన శ్రద్ధ దావోస్ సదస్సులకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం మీద పెట్టలేదు. ఇదే సమయంలో కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఈ రాష్ట్రాలన్నీ కూడా పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి. పైగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడుల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబుతో పాటు స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలో దిగి దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళడం జరిగింది. మరి పక్క రాష్ట్రాలేమో పెట్టుబడుల కోసం పరుగులు పెడుతుంటే మనం మాత్రం ఇంట్లో గుళ్ళ సెట్టింగ్లు వేయించుకుని భజన చేయించుకునే కార్యక్రమంలో ఉన్నాం. మరి ఏది ప్రజలకు ఉపయోగం? దావోస్ సదస్సుకి వెళ్ళి 4 కంపెనీలు తీసుకురావడం ఉపయోగమా, లేదా ఇంట్లో కూర్చుని భజన చేయించుకోవడం ఉపయోగమా? రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు వచ్చిన సదావకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చేతులా పోగొట్టాడు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాత్రమే దావోస్ సదస్సుకు వెళ్ళాడు. అది కూడా దావోస్ సదస్సుకు కాదు, లండన్ వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూసి అక్కడి నుంచి సదస్సుకి వెళ్ళాడు. అంటే డైరెక్ట్గా పిల్లల్ని చూస్తానికి వెళ్ళాడు అంటే సదస్సుకి వెళ్లకుండా పిల్లల్ని చూస్తానికి వెళ్ళావా అని విమర్శలు చేస్తారని చెప్పి లండన్లో తన పిల్లలను చూసి అటు నుంచి అటు సదస్సుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఏదో ఒకటి వెళ్తే వెళ్ళాడు, ఏమైనా పెట్టుబడులు తెచ్చాడా? 2022లో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, అంటే లాస్ట్ ఏడాది కాక బిఫోర్ ఇయర్ పెట్టుబడులు తెచ్చాడా ఏమన్నా అంటే ఒక్క
పెట్టుబడి తీసుకురాలి. ఆయన తీసుకొచ్చింది ఏంటి? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు, అలాగే ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాళ్ళిద్దరితో ఒప్పందం కుదుర్చుకోవడానికి దావోస్ దాకా నువ్వు వెళ్ళడం ఎందుకు? ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారుగా. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మందే, ఇక ఆదానికి నువ్వు ప్రతిసారి పోర్టులతో సహా అన్ని దోచిపెట్టేదే. సో వీళ్ళిద్దరేమి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఆల్రెడీ నువ్వు పిలిస్తే వస్తారు రాష్ట్రానికి. ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ వాళ్ళకి సగం తాకట్టు పెట్టావు. కానీ కొత్త కంపెనీలు ఏమైనా వచ్చాయంటే రాలేదు, పైగా వివాదాస్పదంగా ముగిసింది. ఇక 2023లో సెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేకపోయామని చెప్పారు. మరి 2024లో అసలు ఐటీ మినిస్టర్కి టికెట్ ఉంటుందో లేదో తెలియని నేపథ్యంలో టికెట్ గల్లంత అవుతుందన్న గందరగోళంలో ఆయన తన టికెట్ కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయలేదు. పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల దగ్గర పడే కొద్ది టికెట్ల మీద పెట్టిన చేస ఈ అభివృద్ధి మీద పెట్టడం మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనుకో. సో దీనికి సంబంధించి ఆ వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దావోస్కు బాయ్ బాయ్, విశ్వవేదికపై పెట్టుబడుల ఆకర్షణకు తొలి నుంచి నిరాసక్తత. ఏదన్నా మాట్లాడితే మేము తోపుడు బళ్ళు ఓపెన్ చేస్తాం, లేకపోతే పెట్టుబడుల సదస్సులు ఏపీలోనే పెట్టిస్తాం. గతంలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సు అన్నారు, ఏమైంది? యూట్యూబర్లతోనో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తోనో అక్కడ పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మాట్లాడి నవ్వులు పాలయ్యారు. మరి విశ్వవేదికల మీద జరిగే పెట్టుబడుల సదస్సుకు మీరెందుకు వెళ్ళలేరు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఎందుకు వివరించలేదు? గతంలో 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఆయన ఫ్లైట్ వేసుకుని విదేశాలకు వెళ్తే అప్పుడు నానా యాగి చేశాడు. విదేశాలకు ప్రజల సొమ్ముతో విదేశాలకు వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు అని. ఈరోజు కూడా నువ్వు ప్రజల సొమ్ముతోనే వెళ్ళొచ్చు, నీ సొమ్ముతో ఏమి వెళ్ళమని చెప్పలా. కానీ ఎందుకు వెళ్ళలేదు దావోస్ పెట్టుబడుల సదస్సుకు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇలాంటి సదవకాశాన్ని వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. వాస్తవానికి ఏదైనా మనం ఒక పెద్ద కంపెనీతో కానీ ఒప్పందం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఇతర కంపెనీలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలే ఏపీలో ఒప్పందం చేసుకున్నాయంటే అక్కడ అవకాశాలు మెండుగా ఉండుంటాయి, మానవ వనరులు మెండుగా ఉంటాయి, ఆ ఆర్థిక అంశాలు మెండుగా ఉంటాయి, ఆ ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇతర చిన్న చిన్న కంపెనీలు కూడా ఏపీ వైపు చూసే ప్రయత్నం చేస్తాయి. కానీ అసలు మనం వెళ్ళటమే మానేస్తే వాళ్ళు ఎత్తుకుంటూ వస్తారా? మనం వెళ్ళటమే మానేస్తే వాళ్ళు ఎత్తుకుంటూ వస్తారా? రారు కదా. వచ్చిన వాళ్ళే తనుకుపోతారు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. చలి వాళ్ళ వెళ్ళడం లేదని గత ఏడాది ప్రకటన, ఈ ఏడాది మొత్తానికే చాపటు చుట్టేసిన సర్కారు. టికెట్ గల్లంతు గందరగోళంలో ఐటీ మంత్రి. ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలకు హడల్. అడ్డగోలు కమిషన్లు ఇచ్చుకోలేక ఇతర రాష్ట్రాలకు. విశాఖలో వ్యాపారాలు చేయలేనని స్వయంగా వైసీపీ ఎంపీ వెల్లడి. సో వైసీపీ ఎంపీ, ఒక కీలక ఎంపీ, వ్యాపారాలు ఉన్న ఎంపీ, నేనే విశాఖలో వ్యాపారం చేయలేకపోతున్నాను, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎవడ వ్యాపారం చేస్తాడని చెప్పి ఆరోపించిన పరిస్థితి. మరి మొదటి నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి యువతకు ఉపాధి లభించి రాష్ట్రం పచ్చగా ఉంటే బహుశా జగన్మోహన్ రెడ్డి కొనుగొడద్దేమో. యువత వీళ్ళేంటి, నేను ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయల మీద ఆధారపడి బతకాలి, కానీ వీళ్ళు ఉద్యోగం చేయటం ఏంటి, వీళ్ళు డబ్బులు సంపాదించడం ఏంటి, రాష్ట్రం అభివృద్ధి చెందటం ఏంటని బహుశా జగన్మోహన్ రెడ్డి కుళ్ళేమని ఉందేమో. లేకపోతే ఇప్పుడు ఏదైనా 4-5 ఏళ్లలో, 1 ఏడాదో 2 ఏళ్ళలో మిస్ అయ్యి 2-3 ఏళ్ళు ఎల్లుంటే సరే, ఏదో కారణాల చేత మిస్ అయ్యి ఉంటుంది అని మనం కూడా సర్ది పెట్టుకోవచ్చు. సరే, అంతకంటే పెద్ద కారణాలు ఏమో ఉండవు అనుకోండి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కంటే పెద్ద కారణం ఏమైనా ఉంటుందో? రాష్ట్రానికి ఉండదు కదా ముఖ్యమంత్రికి అని సర్ది పెట్టుకుందాం పోనీ. కానీ వెళ్ళింది 1 ఏడాది, ఆ ఏడాది కూడా పెట్టుబడులు తీసుకురాలేదు. తర్వాత ఏడాది సెల అన్నారు, ఈ ఏడాది అసలు ఏమీ చెప్పకుండా చాప చుట్టేసి దావోస్ అనే మాటే వాళ్ళ సాక్షిలో కానీ పేపర్లో కానీ ఎక్కడ ఇట్లా దావోస్ అనే మాట ఎందుకే ఇట్లా వేస్తే ఎందుకు వెళ్ళలేదని నిలదీస్తారు కాబట్టి సొంత పత్రికలో దాని గురించి మాత్రం రాయరు. గతంలో చంద్రబాబు ప్రతి ఏడాది కాలికి బలపం కట్టుకుని అక్కడికి వెళ్ళి ఆయనే నిలబడి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలు, మనం మాట్లాడుకున్న జాకీ కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, లూలు కానివ్వండి, ఇలాంటి కంపెనీలన్నీ కూడా గతంలో దావోస్ సదస్సులకు వెళ్ళి మెప్పించి తీసుకొచ్చిన కంపెనీలే. ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అధికారులు ఇవ్వచ్చు, కానీ స్వయంగా చంద్రబాబు గారు ఒక కర్ర పట్టుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అసలు అడుగు పెట్టడమే మానేశాడు. ఒప్పిడిన సంగతి దేవుడు ఎరుగు, అడుగు పెట్టడమే మానేశాడు. పైగా ఈయన కొద్దిగా ఇంగ్లీషులో వీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి సదస్సుల్లో ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఎక్కడ దొరికిపోతాడో, ఎక్కడ లెంతీ ప్రశ్న అని అడుగుతాడో అని చెప్పి ఈయన భయం. గతంలో కూడా అదే జరిగింది. ఏదో ఒక సదస్సులో పాల్గొని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమంటే ఆయనకి ఏం అర్థం కాక అటు ఇటు చూసి కాసేపు బుర్ర కొక్కుని వెరీ లెంతీ ప్రశ్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో అట్లుంటుంది ఆయనతో. ఇదొక తలనొప్పి ఉందో. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిన తలనొప్పి అని జగన్మోహన్ రెడ్డి అందుకు కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. సరే, ఆయన వెళ్ళకపోతే వెళ్ళిపోయాడు. ఐటీ మినిస్టర్ని పంపొచ్చు కదా, పోనీ అధికారుల బృందాన్ని పంపొచ్చు కదా, అది కూడా లేదు.
పెట్టుబడులపై జగన్ పలాయనం, ఒక్కసారే దావోస్కు వెళ్ళిన జగన్, పెట్టుబడులు లేవు కానీ వివాదంగా ముగిసిన పర్యటన. అక్కడ కూడా ఆదాని సిడి సాయిల్తోనే ఒప్పందం. నేను చెప్పే కదా 2022లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జరిగిన కథ ఇది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఓ సోస్ మనకెందుకు దావోస్, ఈసారి కూడా ఈడబ్ల్యూఈఎఫ్కు జగన్ డొమ్మా. రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం కూడా వెళ్ళలేదు. 5 ఏళ్లలో హాజరైంది ఒక్కసారే, అప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి, పెట్టుబడిదారులు వస్తే ఏంటి, పోతే ఏంటి, రాష్ట్రం ఏమైపోతే మనకేంటి, ఏదో వాడు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే మరో 5 ఏళ్ల పాటు కడుపులో చల్లగదలకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా కొనసాగవచ్చు. సంక్రాంతి వంటి సందర్భాలకు అడుగు బయట పెట్టకుండా ఇంట్లోనే భారీ సెట్టింగులు వేయించుకుని పండుగలు చేసుకోవచ్చు. సో ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని స్వీకరించి ముందుకెళ్లాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నేను దావోస్ వెళ్ళినంత మాత్రం ప్రజలు ఓట్లేస్తారా? ఏరు. ఏదో 4 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేసి ఇదిగో నేను మీకు ఇదేసానని చెప్పుకోవటం, వాళ్ళని నమ్మించడం కోసం సగం ఆళ్ళ సొమ్ముతోనే ఇంట్లో పెద్ద పెద్ద సెట్టింగులు వేసుకుని భక్తి పరవశాన్ని కురిపించేసామంటే ప్రజలు కరిగిపోతారు, నాకు ఓట్లు వేసేస్తారని జగన్మోహన్ రెడ్డి బహుశా భావించుంటాడు. అందుకనే రాష్ట్రం ఎటుపోతే నాకేంటి, పెట్టుబడిదారులు వస్తే ఏంటి, నాకు రాకపోతే ఏంటి, యువతకు ఉపాధి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఆ రాష్ట్రం ముందుకు వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, నాకు కావాల్సింది సీఎం అవటం, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలటం, దొరికిన అప్పులు చేయడం, అవకాశం ఉన్న కాడికి దోచుకోవడం, ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. అందుకనే ఇప్పుడు జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బృందం కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేనే లేదు. కేవలం ఎన్నికలలో గెలవటానికి ప్రజలను ఎలా మభ్యపెట్టి మాయ చేయాలనే దాని మీదే తప్ప రాష్ట్రానికి ఒక పరిశ్రమను తీసుకొచ్చి ఒక 10 మంది యువతకు ఉపాధి కల్పిద్దామని కానీ లేదా పెట్టుబడులు సృష్టిద్దామని కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మరొకసారి ఎన్నుకుంటే మరొక 5 ఏళ్ళు ఆయన గుడి సెట్టింగ్లు వేసుకుని భజన చేయించుకుంటాడు తప్ప రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రం ఇంత వెనకబడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, ఆయన చేష్టలే ప్రధాన కారణం. సో ఎప్పటికైనా ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు కావాలా లేదా ఇంట్లో సెట్టింగ్లు వేయించుకుని భజన చేసేవాడు కావాలో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి.